స్కార్పింద కార్యక్రమం కూడా మనం జరిగించుకుందాం. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరచి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 18వ వచనం ఒకటి మాత్రం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీవించండి. ప్రియక దేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ ఏర్పాటును బట్టి 9వ నెల మొదటి ఆదివారపు దినం దేవా, నీ పాదాల యొద్దకు రావడానికి, ఇంతవరకు నిన్ను ఆరాధించుకోవడానికి మీరు అనుగ్రహించిన విలువైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినగోరుతున్నామయ్యా. వాక్యము ఉన్న మీరు మాతో మాట్లాడి వాక్యం ద్వారా నీ చిత్తాన్ని మాకు తెలియచేయమని, మంచి బోధకుడు నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అని చెప్పిన యేసుస్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోనండి. ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరువచ్చిన దేవుని పిల్లలారా, దేవనామములో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక, ఆమేన్. పిల్లరా, దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో ఈ 9వ నెల మొదటి ఆదివారపు దినాన్న ఆయన పాదాల యొద్దకు రావడానికి దేవుడు అనుగ్రహించిన విలువైన సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞత వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆయన పాద సన్నిధికి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లైవ్లో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు మరణాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, దేవుని వాక్యంలోంచి కొన్ని సంగతులు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. గత వారంలో మనం దేవుని వాక్యము నుండి మనుషులు మనల్ని మర్చిపోయినా దేవుడు మనల్ని మరువడు అని చెప్పేసి 3 సంగతులు మనం విన్నాం. ఉదాహరణగా ఇశ్రాయేలీలను దేవుడు జ్ఞాపకం చేసుకునే విధానం, రెండవది పిల్లరా యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకునే విధానం, మూడవది మొర్దెకైని దేవుడు జ్ఞాపకం చేసుకునే విధానం గురించి విన్నాము. వారిని జ్ఞాపకం చేసుకుని ఎలాంటి ఆశీర్వాదం వారికి ఇచ్చారో, ఎలాగున వారిని హెచ్చించారో, దీవించారో వాక్యంలో నుండి మనం చక్కని విషయాలు నేర్చుకున్నాం. అలాగే ఈరోజు వాక్యంలో నుండి పిల్లరా మరి మనము మరువకూడనివి ఏంటి? పోయిన వారం మనము మనుష్యులు మనల్ని మరిచిన దేవుడు మరువడని, మరి దేవుడు జ్ఞాపకం ఉంచుకుని ఎలాగున మనకి మేలు చేస్తారో విన్నాం. ఈరోజు వాక్యంలో దేవుని పిల్లలుగా మనం మరవకూడనివి ఏంటి అనేది క్లుప్తంగా విందాం. ఎందుకంటే ఈరోజు మొదటి ఆదివారం కనుక మళ్ళీ సంస్కార బిందు కార్యక్రమం ఉంది. దానికి ఇబ్బంది లేకుండా మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విని మనం సంస్కార బిందులోనికి వెళ్దాం. పిల్లరా, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను మీకు. సహజంగా మన జీవితంలో మనకి పరిచయం ఉన్నవారు, ఊహ తెలిసినప్పటి నుంచి మనకి పరిచయం ఉన్నవారు, మనకి తెలిసిన వారు ఎంతోమంది ఉంటారు. కానీ వారందరినీ మనం జీవితకాలం అంతా జ్ఞాపకం ఉంచుకోలేం. మనకి ఎవరికీ సాధ్యం కాదు. కాల గమనములో మనకున్న జ్ఞాపక శక్తిని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి కొందరిని మరిచిపోతూ ఉంటాం. కొందరు కనబడినపై గుర్తుంటూ ఉంటారు, కొందరు పూర్తిగా మర్చిపోతూ ఉంటాం. కానీ నేను అంటాను, మనకి మనుషులు ఎంతోమంది పరిచయం కాబట్టి ఒకవేళ మనుషుల్ని ఆయా సమయంలో ఒకవేళ మరిచినప్పటికీ మనము మరువకూడనిది ఎవరిని అని ఆలోచిస్తే పిల్లరా, మనల్ని సృజించి, మనల్ని రక్షించి, మనల్ని పోషించి, ఆదరించి ఆయుత్తపరుస్తున్న దేవునిని మనం మరవకూడదు. ఈరోజు చాలామంది దేవునిని మరిచేవారు చాలామంది కనబడుతున్నారు. ఇప్పుడు దేవుని నమ్మని వారు ఉన్నారంటే వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళు మర్చిపోతారు, అది సహజమే. కానీ దేవుని నమ్ముతూ, దేవునితో ఉంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఉండి కూడా చాలామంది ఈరోజు దేవుణ్ణి మర్చిపోతున్న వారు ఉన్నారు. దానికి రుజువు ఏంటంటే ఇందాక మనం చదువుకున్న వాక్యమే. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండాన్ని మనం చూస్తే 32వ అధ్యాయము 18వ వచనం కానీ మనం చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి అనే మాట ఇక్కడ కనబడింది. పిల్లరా, జాగ్రత్తగా చూడండి ఆ మాటలు.
అక్కడ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గము అన్నారు. పిల్లల మానవులందరినీ కూడా ఈ లోకంలో పుట్టించిన ఆ ఆశ్రయ దుర్గం ఎవరంటే దేవుడే. దేవుడు లేకుండా ఈ భూమి మీద ఏ నరుడు కూడా పుట్టడానికి అవకాశం లేదు. ఆది నరులైన ఆదామవులు మొదలుకొని ఈ సృష్టిలో పుట్టే చివరి మనిషి వరకు కూడా ఈ లోకంలో ఎవరు జన్మించినా ఎవరు పుట్టినా వారిని పుట్టించిన దేవుడు ప్రియులారా ఒక్కరే. కాబట్టి ఆ దేవుణ్ణి చాలామంది ఏం చేస్తున్నారంటే విసర్జిస్తున్నారట. అక్కడ వ్రాయబడింది, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. చూడండి ప్రియులారా, విడిచిపెట్టడానికి విసర్జించడానికి తేడా ఉంది. చిన్న ఉదాహరణ మీకు చెబుతాను. సహజంగా మన జీవితంలో కొన్నింటిని విసర్జిస్తాం. విసర్జించినవి మనకు మరలా ఉపయోగపడవు, వాటిని వద్దనుకుంటాం. ఒకవేళ ఏదైనా విడిచిపెట్టామనుకోండి, మళ్ళీ అవసరమైతే ప్రియులారా దాన్ని మనం పొందుకుంటాం, మరలా వాడుకుంటాం. ఉదాహరణ చెబితే, ఉదాహరణకి మన శరీరంలో మన నోటిలో ఉమ్ము ఉంది కదండి. ఒక్కొక్కసారి ఆ ఉమ్ముని మనం ఊసేస్తాం కదా. ఊసామంటే అది విసర్జించడం మాట. ఇంకా దాన్ని మనం ఉపయోగించం, ఇక దాంతో సంబంధం లేదు. ఒకసారి విసర్జించామంటే పిల్లరా దాని జోలికి మనం వెళ్ళం. అలాగే మనకి చాలా ఉదాహరణలు ఉంటాయి. అయితే విడిచిపెట్టడం అంటే ఏంటో తెలుసా? ఉదాహరణకి ఈరోజు మనం వస్త్రాలు వేసుకున్నాం, మనందరం వస్త్రాలు వేసుకుని ఉన్నాం కదా. ఈరోజు అంతా వీటిని ధరిస్తాము, మనం వాడుకుంటాం. తర్వాత సాయంకాలానికి ఇవి మాసిపోతాయి. దీన్ని ఏం చేస్తామంటే విడిచిపెడతాం. విడిచిపెట్టిన తర్వాత మరలా శుభ్రం అయిన తర్వాత మరలా ఏం చేస్తాం? మరలా వాడుకుంటాం. మనం ఇక విడిచిపెట్టామంటే మరలా దాన్ని మనం ఏమాత్రం కూడా వదిలేం, మరలా శుభ్రం చేసుకుని వాడుకుంటాం. విసర్జించడం అంటే మరలా దాన్ని జీవితంలో ఎప్పుడూ కూడా ఉపయోగించమని అర్థం. ఏమండి మరి ఇలా విడిచిపెట్టడం అంటే మరలా అవసరమైతే దాన్ని మనం పొందుకుంటాం. అయితే వినండి, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, చాలా మందట మరి ఎవరైతే మనల్ని పుట్టించారో ఆ దేవుడిని ఏం చేస్తున్నారటమా? విసర్జించేస్తున్నారు. దేవునిలోకి వస్తున్నారు, ఆయన రక్తంలో కడగబడుతున్నారు, ఆయన మరి చలామణి అవుతున్నారు, మేలు కూడా పొందుకుంటున్నారు. ఏదో ఒక సమయంలో వారు అనుకున్న మేలు జరగలేదనో, వారు అనుకున్నది దేవుడు ఇవ్వలేదనో, ఏమండి వారికి కావాల్సింది నెరవేరలేదనో పూర్తిగా దేవుని విసర్జించేస్తున్నారు. ఇక దేవునికి మాకు సంబంధం లేదు, అసలు దేవుడే లేడు అన్నట్టుగా విసర్జిస్తున్నారు. అది ఎంత ప్రమాదం ఆలోచన చేయండి. వాక్యంలో మనం చూస్తాం, మరి నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరని మాట కనబడుతుంది. మరి ఆయనకి వేరుగా ఉండి మనం చేయగలిగింది ఏమీ లేదు. మరి వేరుగా ఉంటేనే చేయలేమంటే ఆయన్ని విసర్జించేస్తే అది ఇంకెంత ప్రమాదం చెప్పండి. కాబట్టి ఇక్కడ దేవుడు వ్రాయిస్తున్నాడు కదా, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గాన్ని నువ్వేం చేస్తున్నావంటే విసర్జించావంటున్నారు. ఒకవేళ ప్రియులారా మనలో కానీ ఎవరమైనా అలాంటి వారంగానే ఉన్నామేమో. చూడండి, చాలామంది అలవాటు ఏంటంటే మేలు జరిగినంతసేపు దేవుని మీద ఆధారపడతారు. మేలు జరిగినంతసేపు ప్రియులారా దేవునికి ప్రియులారా కృతజ్ఞతలు తెలియచేస్తారు. కానీ వారు అనుకున్నది జరగలేదంటే ఆయన దేవుడే కాదు, ఆయనకి శక్తే లేదు, అసలు దేవుడే లేడు అని చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళెవరంటే దేవునిని విసర్జించేవారు. పొర్రపాటును కూడా మనల్ని పుట్టించిన మన దేవుణ్ణి విసర్జించేవారము కాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది చూస్తే అక్కడ ఉంది కదా, నిన్ను కనిన దేవుని మరచితివి అనే మాట కనబడుతుంది. అమ్మా చాలా మందట కనిన దేవుణ్ణి. నా ప్రశ్న ఏంటంటే, మనల్ని కన్నది ఎవరు చెప్పండి? ఇక్కడ మనందరినీ కన్నది ఎవరు? నన్ను నా తల్లిదండ్రులు కన్నారు, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కన్నారు కదండి. మరి ఆ తల్లిదండ్రులు ఎవరు కన్నారు? మరి అంటారు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు అంటారేం. పోనీ వాళ్ళ తల్లిదండ్రులని ఇలా వెళ్ళండి పైకి, చివరికి ఒక తల్లిదండ్రులు మిగులుతారు. ఎవరు వాళ్ళు? వారిని ఆది తల్లిదండ్రులు అంటాం. ఎవరంటే ఆదాము అవ్వ. ఇక వాళ్ళకి తల్లిదండ్రులు లేరు. ఏమండి వారిని కలుగు చేసింది ఎవరు చెప్పండి? పోనీ వారిని పుట్టించిందో సృజించిందో ఎవరు చెప్పండి? దేవుడే కదా. అంటే మన పితరులను లేదా మన తల్లిదండ్రులను వారి తల్లిదండ్రులు పుట్టించింది ఎవరు? దేవుడే. కన్నవారు ఎవరు చెప్పండి? ఒక దేవుడే. నిజానికి మనల్ని కన్న తల్లిదండ్రులు ప్రియులారా మరి మనల్ని ప్రియులారా ఆయా సమయంలో మర్చిపోవచ్చు. అయితే ఇలా చూడండి, దేవుడు వాక్యంలో వ్రాయబడింది, నిన్ను కనిన దేవుని నువ్వేం చేస్తున్నావు? మర్చిపోతున్నావు అంటున్నారు. ఏమండి అనేక మార్లు మనల్ని కనిన దేవుడు. మీరు అనుకోవచ్చు, దేవుడు మనల్ని కనలేదు కదా, తల్లిదండ్రులు కదా కన్నారు అనుకుంటారు. అమ్మా దేవుడు మనల్ని కనడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని వలనే
ఈ లోకానికి మనం వచ్చామని అర్థం. ఉదాహరణకు మీకు చెప్తాను. అప్పుడప్పుడు మీ పిల్లల మీద ప్రేమ కలిగినప్పుడు మీ పిల్లల్ని ఏమంటారు తెలుసా? నా కన్న తల్లివి కదా, నా కన్న తండ్రివి కదా అంటారు. అన్నారమ్మ ఎప్పుడైనా మీ పిల్లల్ని? చెప్పండి, అన్నవాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. అన్నారు కదా. ప్రేమ వచ్చినప్పుడు అంటాం. మరి ప్రేమ లేదంటే అప్పుడు వేరే మాటలు వస్తాయి. ప్రేమ ఎక్కువైతే నా కన్న తల్లివి కదా, నా కన్న తండ్రివి కదా అంటారు. ఆమె నిజానికి చెప్పండి, వాళ్ళు మనల్ని కన్నారా, మనం వాళ్ళని కన్నామా? మాటలో చూస్తే ఏమండి, మనల్ని బట్టి వాళ్ళు దేవుడు ఇచ్చారు. అయితే మనం వాళ్ళని ఏమని పిలుస్తామని చెప్పండి? నువ్వు నా కన్న తండ్రివి కదా, నా కళ్ళ తల్లివి కదా అంటాం. అంటే అర్థం ఏంటంటే, వారు మన పిల్లలైనప్పటికీ వారిని తల్లిదండ్రులతో మనం పోలుస్తాం. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని, మగపిల్లలు అయితే డాడీ అంటారు, అమ్మా, ఆడపిల్లలు అయితే ఏమంటారు? మమ్మీ అంటారు. అంటే వారి తల్లితోనో తండ్రితోనో పోలుస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినండి, నిజానికి వారు మనకు తల్లిదండ్రులు కాదు. కానీ అర్థం ఏంటంటే, మన పిల్లలలో మన తల్లిదండ్రులను చూసుకుంటూ మన తల్లిగానో మన తండ్రిగానో వారిని భావిస్తూ ఉంటాం కదా. అలాగే నేను అంటున్నాను, నిజానికి మన తల్లిదండ్రులు మనల్ని కన్నా వారు ఎవరిని బట్టి మనకి జన్మనివ్వగలిగారంటే దేవుణ్ణి బట్టి. అందుకే ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది, నిన్ను కనిన దేవుణ్ణి నువ్వేం చేసావు? మరిచావు అంటున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనల్ని కన్న మన తండ్రి, ఇంకా చెప్పాలంటే మనల్ని ఆయన కొన్నారు. చెప్పాలంటే సిలువలో మనల్ని కన్నారు ఆయన. మరి ఆయనను కూడా ఏం చేస్తున్నామటండి? ఒక్కొక్కసారి మరిచిపోతా ఉన్నాం. ఎంత విచారం చూడండి. ఈరోజు వాక్యంలో నేను చెబుతున్న మాట ఏంటంటే, మనము మరవకూడనివి ఏమిటి అంటే చాలా ఉన్నాయి. నిజంగా దేవుని పిల్లలుగా మనం మరవకూడని చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా దేవుణ్ణి మరవకూడదు. అలాగే దేవుణ్ణి మర్చిపోవడం వల్ల ఎంతో నష్టం. దేవుణ్ణి మర్చిపోయామంటే మన జీవితాలు కోల్పోయినట్టే. మనం ఇందాక 3 వాక్యాలు చదువుకున్నాం. అందులో లూకాసు వార్తల ప్రియులారా 2వ అధ్యాయంలో 41 నుంచి 46 వరకు చూస్తే అక్కడ ఒక విచిత్రమైన సంఘటన కనబడుతూ ఉంది. యేసు ప్రభువారు 12 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ప్రియులారా, తల్లిదండ్రులు వారికున్న వాడుకు చెప్పిన వారు ఏటేటా కూడా యెరూషలేము పండుగ నిమిత్తము వెళ్ళడం వారికి వాడుక. ఇశ్రాయేలీయులు ఎవరు ఎక్కడున్నా సరే ప్రతి ఏడాది కూడా వాళ్ళు ఏం చేసేవారు తెలుసండి? యెరూషలేము పండుగ ఆచరించడానికి వెళుతూ ఉండేవారు. అందులో భాగంగా తల్లిదండ్రులైన వారు యేసు ప్రభువుని తీసుకుని వారు కూడా యెరూషలేము వెళ్ళారు. అక్కడ వాక్యాలన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే వెళ్ళేటప్పుడు బాగానే ఆయన తీసుకుని వెళ్ళారు. తీరా అక్కడ పండుగ అయిపోయింది. పండుగ దినాలు అన్నీ అయిపోయిన తర్వాత తిరిగి బయలుదేరి వచ్చేసారు. వారు ఒక రోజంతా ప్రయాణం చేసేసిన తర్వాత వాళ్ళు అప్పుడు గమనించారట, ఎవరు? మరియమ్మ యోసేపులు గమనించారు. ఏమనంటే, వాళ్ళతో పాటు వారి కుమారుడైన యేసు ప్రభువారు లేరనే సంగతి వాళ్ళు గమనించారంటే, వాళ్ళు బయలుదేరేటప్పుడు ఎవరిని మర్చిపోయారమ్మా? చెప్పండి, ఎవరిని మర్చిపోయారు? చాలా విచిత్రం కదా ప్రియులారా. చూడండి, అప్పుడప్పుడు దేవుని పిల్లలు కూడా మందిరాలకు వెళ్తారు. మందిరాలకు వెళ్ళిన వాళ్ళు ఏం మర్చిపోతున్నారో తెలుసండి ఈ రోజుల్లో? మరి చాలా చోట్ల గమనిస్తూ ఉంటాం, బైబిల్ మర్చిపోతూ ఉన్నారు. అమ్మా, బైబిల్ మర్చిపోయి వెళ్తున్నారు. అదే ఫోన్ ఎవరైనా మర్చిపోతారా? ఫోన్ అస్సలు అమ్మ బాబోయ్, అది కూడా ఉంటదండి. మన శరీర అవయవాల్లో ఒక అవయవంలాగా అంటి పెట్టుకుని ఉంటుంది మాట. చూడండి, ఇప్పుడు ఉన్నారా? ఈ చేతుల్లోనో జేబుల్లోనో పరసులోనో ఒళ్ళోనో బైబిల్ కింద ఎడతారు, ఫోన్ ఒళ్ళో పెట్టుకుంటారు. ఎంత విచారం చెప్పండి పిల్లరా. ఈరోజు బైబిల్ కూడా మర్చిపోయి వెళ్తున్న విశ్వాసులు ఉన్నారు. అలాగే ఇక్కడ ఏం మర్చిపోయారంటే, వీళ్ళు సొంత కుమార్ని, వాక్యమే కదా ఆయన మర్చిపోయి వెళ్ళిపోయారు. ఒక రోజంతా ప్రయాణం చేసేసారు. ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు ఆయన గుర్తొచ్చి అక్కడ వాక్యంలో ఉంటుంది, బంధువుల్లో వెతుకుతున్నారట, నెలవైన వారిలో వెతుకుతున్నారు. అంటే తెలిసిన వాళ్ళందరి దగ్గర వెతుకుతుంటే వాళ్ళు అంటున్నారు, మాతో లేరని. ఇప్పుడు వీళ్ళకి ఆందోళన కలిగి మరలా 3 రోజులు ప్రయాణం చేసి ప్రియులారా వారు వెనక్కి వస్తే ఈయన ఎక్కడున్నారట? యెరూషలేము దేవాలయంలో ఆ బోధకుల మధ్య కూర్చొని వారితో వాక్యం గురించి, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు. చూశారు, ఆశ్చర్యపడ్డారు. మరియమ్మ గారు ఒక మాట అంటారు. ఏమన్నారు తెలుసా? చూడండి, యేసు ప్రభువుతో మాట్లాడుతూ, కుమారుడా ఇలాగు చేసావేంటి? నేను నీ తండ్రి నిన్ను మేము వెతుక్కుంటున్నాము అని చెప్పేసి చూడండి అక్కడ ఒక మాట పిల్లరా వారు మాట్లాడుతున్నారు. 2వ అధ్యాయంలో మనం చూస్తే మరి 46వ వచనం చూస్తాను. చూడండి, లూకాసు వార్త 2:46. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా
మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. ఏమంటున్నారు మరియమ్మ? ఎలా చేసావేంటి? నేను నీ తండ్రి ఏం చేస్తున్నావు? దుఃఖపడుతూ నిన్నేం చేస్తున్నావు? అమ్మ మర్చిపోయింది ఎవరు చెప్పండి? అక్కడ ఆయన మర్చిపోయి వెళ్ళిపోయింది ఎవరు? ఆయన తన పనిలో మందిరంలో ఉన్నారు. ఆయన వీళ్ళు ఆయన కూడా ఉన్నారో లేదో చూసుకోవాల్సింది వీళ్ళు. వాళ్ళు మర్చిపోయి నేరం ఎవరి మీద వేస్తున్నారు? ఒక్కొక్కసారి మనం అంతే, తప్పు మనం చేస్తాం, ఆ తప్పు ఒప్పుకో. మనం నేరం ఎవరి మీద వేస్తాం చెప్పండి? అది మన ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందేనండి. ఆదామా నువ్వు ఎందుకు తిన్నావయ్యా పండు అంటే ఒప్పుకోలేదు ఆయన. ఏమన్నారు చెప్పండి? ఇద్దరి మీద నేరం వేశాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీవు నాకు ఇచ్చిన స్త్రీ అంటే ఒకటి నేరం దేవుని మీద, నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు వచ్చింది, లేకపోతే నాకు ఈ బాధే లేదన్నట్టుగా అంటున్నారు. రెండవది తన భార్య అనబడిన ఆ స్త్రీ మీద, అవ్వమ్మ మీద నేరం వేస్తున్నాడు. ఒప్పుకున్నాడా? ఓన్లే దేవుడు ఇచ్చాడండి, ఒంటరిగా ఉన్నారు కదా అని సహకారిగా ఇచ్చారు. అవ్వమ్మ తనకు భార్యగా ఉంది, ఆవిడ తెచ్చింది తినమన్నది. మరి ఈయన జ్ఞానం ఏమయ్యింది? దేవుడు ఈయనకి చెప్పిన మాట ఏమైంది? నిజానికి ఈయనకి కూడా తినకూడదని ఉండాలి కదా. చూసారా, సహజంగా తప్పు చేసిన వారు ఇతరుల మీద నేరం మోపడానికే చూస్తారు, ఇతరులను నిందించడానికే చూస్తారు, కానీ వారి నేరం అయితే వారు ఒప్పుకోరు, వారి తప్పు అయితే ఒప్పుకోరు. పోన్లే మగాయన కదా తగ్గించుకోలేదు అనుకుందాం, పోనీ అవ్వమ్మైనా తగ్గించుకుందా? ఆవిడేమంది చెప్పండి? నువ్వెందుకు తిన్నావమ్మా? నేను తినొద్దన్న పండు అని దేవుడు అడిగితే, ఇదిగో ఈ సర్పము నన్ను ఏం చేసింది? మోసం చేసింది అంటాం. అమ్మా, సర్పం తినమంటే తినేయడమేనా? దేవుడు చెప్పిన మాట ఈవిడికి గుర్తుండాలి కదా. కాబట్టి చూడండి, అక్కడి నుంచి వచ్చిందండి నేరం ఒప్పుకోకుండా ఒకరి మీద నేరం మోపడం అనేది. ఇప్పటికీ అదే పద్ధతి చాలా మంది విశ్వాసుల్లో కూడా కనబడుతుంది. కానీ నేను చెబుతున్నాను మీ అందరికీ, ఆ పద్ధతి మార్చుకుని ఒకవేళ మన వల్ల పొరపాటు ఏమైనా అయిందనుకోండి, క్షమాపణ కోరుకోవడం చాలా మంచిది. చిన్నవారి దగ్గర అవనివ్వండి, పెద్దవారి దగ్గర అవనివ్వండి, మన కుటుంబం దగ్గర అవనివ్వండి, బయట వారి దగ్గర అవనండి. పొరపాటు అయ్యిందనుకోండి, అమ్మా నిజమే పొరపాటు అయ్యింది, తప్పు అయ్యింది అని ఒక మాట అంటే పోయిందేముంది? ఆ మాట అనడం మన తగ్గింపుకి నిదర్శనం, మన దీనతి స్థితికి నిదర్శనం. మనం విన్నాం పోయిన వారం, ఏమండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏం విన్నాం చెప్పండి? ఇదిగో తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్టుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులో ఉండండి అని చెప్పుకున్నాం కదా. నేను తప్పు ఒప్పుకోవడం కూడా దీన మనసులో ఒక లక్షణమే. లేదు నాలో తప్పు లేదు అనుకోవడం అది దీన మనసు కాదు, గర్విష్ఠుల లక్షణం. ఆది తల్లిదండ్రులు ఒప్పుకోలేకపోయారు. అందుకే ప్రియులారా, వాళ్ళు తోటలో ఉండకుండా తోట బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కనుక వినండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజానికి మర్చిపోయి వెళ్ళింది ఈ మరియ యోసేపులే కదా. యేసయ్యను మర్చిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తిరిగి వచ్చేమంటున్నారు, ఎందుకు మమ్మల్ని ఇల్లంతా బాధ పెట్టావు? నిన్ను మేము వెతుక్కుంటున్నాం, మేము దుఃఖపడుతున్నాం అనే మాట వారు అన్నారు. ఈ మాట నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేశానంటే, ప్రభు అంటే ఎవరంటే ఆయన దేవుడు, దేవుని కుమారుడు. మరియమ్మ గారికి తెలుసు, యోసేపు గారికి తెలుసు ఆయన దేవుని కుమారుడని. ఎందుకంటే ఆయన పుట్టక ముందు మరియమ్మ గారికి దేవదూత చెప్పారు, దేవకుమారుడు నీకు పుడతాడని. యోసేపు గారు కూడా దేవుడు చెప్పాడు, ఆయన దేవుని కుమారుడని. అంటే దేవుడి కుమారుడు దేవుడని తెలుసు కూడా వాళ్ళు ఏం చేశారు చెప్పండమ్మా? వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోయారు. ఆ రోజు వాళ్ళు మర్చిపోయారు. ఈ రోజు మనం కూడా ఏం చేస్తున్నామో తెలుసండి, మనం కూడా దేవుడిని మర్చిపోయే వారంగా ఉంటున్నాం. దేవుణ్ణి మర్చిపోవడం అంటే ఏంటో తెలుసా? చాలా విషయాలు ఉన్నాయి, అయితే అవన్నీ చెప్పే మరి సమయం మనకు లేదు. కానీ సందర్భాన్ని బట్టి పిల్లలు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే వినండి, సహజంగా విశ్వాసులు దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఏ విధంగా మర్చిపోతున్నారో ముందుగా మీకు ఒక మాట చెప్పి తర్వాత ఒక సంఘటన జ్ఞాపకం చేసి మీకు ముగిస్తాం. పిల్లలు వినండి, దేవుణ్ణి మర్చిపోవడం అంటే ఏంటయ్యా? మేము దేవుణ్ణి ఏ విషయంలో మర్చిపోతున్నామంటే వినండి, వాక్యము మర్చిపోతున్నామంటే ఎవరిని మర్చిపోయినట్టు? వాక్యం అంటే ఎవరమ్మా? వాక్యం అంటే దేవుని మాటలే కదా. వాక్యము మర్చిపోతున్నాం, లేదా వాక్యం అసలు వినడం లేదంటే వాక్యమై ఉన్న దేవుణ్ణి మర్చిపోయినట్టే. ప్రార్థన మర్చిపోతున్నారు కొంతమంది. కొంతమంది జీవితంలో ప్రార్థనే ఉండడం లేదు. ప్రార్థన లేదు నీ జీవితంలో అంటే నువ్వు దేవుణ్ణి మర్చిపోయినట్టే. ఎలాగో తెలుసా? ప్రార్థన అంటే ఏంటి? ఎవరితో మాట్లాడడం? ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడే పని నువ్వు మర్చిపోయావంటే ఎవరిని మర్చిపోయినట్టు? దేవుని మర్చిపోయినట్టే కదా. కొంతమంది జీవితంలో వారానికి ఒకసారి ఉంటుంది ప్రార్థన, కొంతమంది నెలకొకసారే ప్రార్థనలో ఉంటున్నారు. అది కాదు ప్రియులారా క్రమం. కాబట్టి ప్రతిదినము కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రతిదినం ప్రార్థన చేయడం, దేవుని జ్ఞాపకం ఉంచుకోవడం. అలాగే మూడో చూస్తే కొంతమంది మందిరాన్ని మర్చిపోతున్నారు.
మందిరం మర్చిపోవడం అంటే దేవుణ్ణి మర్చిపోవడమే. ఎందుకో తెలుసా? మందిరం అంటే ఎవరి ఇల్లు చెప్పండి అమ్మా, చెప్పండి. మందిరం అంటే ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు మర్చిపోయావంటే ఎవరిని మర్చిపోయినట్టు? దేవుని మర్చిపోయినట్టే కదా. దేవుని పిల్లలయ్యుండి కూడా ఏ మందిరానికి వెళ్లకుండా ఆదివారపు దినము కూడా లోకములో తిరుగుతూ ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఎవరిని మర్చిపోయినట్టు? దేవుని మర్చిపోయినట్టే. పిల్లరా, కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది 50వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే దేవుని మర్చిపోయే వారికి చాలా శ్రమ అని అక్కడ వ్రాయబడింది. ఆ మాటలు చదవడానికి కూడా కష్టంగా ఉంటాయండి కొన్ని మాటలు. ఏమండి అక్కడ ఉంది, దేవుని మర్చిపోయే వారికి శ్రమ అని ఉంది. కాబట్టి నేను చెబుతున్నాను, వాక్యాన్ని మర్చిపోకండి. వాక్యం మర్చిపోతే దేవుణ్ణి మర్చిపోయినట్టు. ప్రార్థన మర్చిపోకండి. ప్రార్థన మర్చిపోతే దేవుణ్ణి మర్చిపోయినట్టే. మందిరాన్ని మర్చిపోకండి. మందిరాన్ని మర్చిపోతే దేవుణ్ణి మర్చిపోయినట్టే. కొంతమంది సన్నిధి మర్చిపోతున్నారు. సన్నిధి అంటే దేవునితో సహవాసం. దేవునితో సహవాసం మర్చిపోవడం అంటే చెప్పండి, దేవుణ్ణి మర్చిపోవడమే కదా. కనుక సహవాసం అనేది మన జీవితంలో ఉండాలి. అలాగే ప్రియులారా, మరి ప్రాముఖ్యంగా ఈ రోజు మనం చెప్పుకుంటుంది దేనికంటే ప్రియులారా, దేవుడు మనకి ఇస్తున్న ఆహారాన్ని మర్చిపోతున్నారు చాలా మంది. వినండి, సహజంగా మన జీవితాల్లో మన శారీరకంగా బలంగా ఉండాలంటే ప్రతి దినము కూడా మనం ఆహారం భుజిస్తాం. సహజంగా ప్రతి మనిషి కూడా దినానికి మూడు సార్లు ఆహారం భుజిస్తారు. ఎందుకంటే ఆ ఆహారం శరీరానికి బలం కదా. ఉదయం టిఫిన్ రూపంలో, మధ్యాహ్నం భోజనం రూపంలో, సాయంకాలం కూడా భోజన రూపంలో ఆహారం తీసుకుంటాము. తీసుకుని బలపడతాం. ఆహారాన్ని ఎవరు మర్చిపోరు. కొంతమంది ఈ రోజుల్లో చూడండి అమ్మా, ఆహారం కూడా మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఎంత విచిత్రం అంటే టిఫిన్ తినాల్సిన టైంలో నిద్రలోనే ఉంటారు. ఇంకా భోజనం చేయాల్సిన టైంలోనేమో టిఫిన్ తింటా ఉంటారు. అమ్మా ప్రియులారా, సాయంకాలం మరలా భోజనం చేసేవాడు మళ్ళీ ఏదో స్నాక్స్ అంటారు. అర్ధరాత్రి 12-1 గంటకు తినేవారు కూడా ఉన్నారు. సమయానుకూలంగా ఆహారం పుచ్చుకోకపోవడం కూడా చెప్పండి అనారోగ్యమే, అది కూడా అవిధేయతే కదా. కాబట్టి శరీర బలము కొరకు ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుని ఎలాగ మనం తీసుకుంటూ ఉంటామో అలాగే ఆత్మీయ బలము కొరకు కూడా దేవుడు మనకి ఆహారాన్ని సిద్ధపరిచారండి. 2 ఆహారాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఆ 2 ఆహారాలు కూడా మర్చిపోతున్నారు దేవుని పిల్లలయ్యుండి. ఒకటి ఏమిటంటే పిల్లరా, వాక్యము. వాక్యం అనేది ఆహారం. ప్రభు వాక్యంలో మనం చూస్తాం, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుననే మాట మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా చూడండి, దేవుని మాట మనం చూడగలిగితే ప్రియులారా మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంటది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుననే మాట కనబడుతుంది. కనుక మన ఆత్మ బ్రతకడానికి ప్రియులారా ఆహారం ఏంటంటే దేవుని వాక్యమే. ఈరోజు దేవుడు మనకి సమృద్ధి అయిన వాక్యాహారం పెడుతున్నా చాలా మంది ఆహారాన్ని మర్చిపోతున్నారు. ఉదాహరణ చెప్పండి, ఈ రోజు ఆదివారం, ఈ రోజే కాదు ప్రతి ఆదివారం కూడా దేవుడు మనకి ఆహారం పెడుతున్నాడు కదా. పిల్లరా, మన ఆత్మలు బలపడడానికి దేవుడు పెడుతున్న ఈ ఆహారాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా మంది. అందుకే చూడండి ప్రియులారా, యోహాను సువార్తలో ఒక్కసారి మనం చూడగలిగితే యేసు ప్రభువారు మాట్లాడుతూ ఎంత చక్కని మాట 6వ అధ్యాయంలో చూడగలిగితే అక్కడ ఆ యూదులైన వారితోటి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరి చాలా మంది శరీర సంబంధమైన ఆహారం కోసమే మనసు పెడుతున్నారని వాళ్ళతో మాట్లాడుతూ యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చూస్తే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. మొదటిది వాక్యము ప్రియులారా ఆత్మక ఆహారం అయితే, రెండవది ఏమిటో తెలుసండి, ఇక్కడ వ్రాయబడిన ఆ అక్షయమైన ఆహారము, అదే మనందరం పిలుచుకునే సంస్కారపు విందు. అమ్మా ప్రతి దేవుని బిడ్డ కొందరు నెలకొకసారి అందుకునేవారు ఉన్నారు, కొందరు వారికి ఉన్న సంఘక్రమం ప్రకారం చెప్పండి వారానికి ఒకసారి అందుకునేవారు ఉన్నారు. ఎవరి నియమం ప్రకారం వాళ్ళు ప్రభు శరీర రక్తాలు క్రమముగా అందుకునేవారు కావాలి. ఈరోజు ఆ సంస్కారపు విందునకు ప్రభు పెట్టిన పేరేంటంటే అక్షయమైన ఆహారం. క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారం అని 2 ఆహారాల గురించి చెప్పారు. క్షయం అంటే పాడయ్యేది, అక్షయం అంటే పాడు కానిది అని అర్థం. అమ్మా ప్రతిరోజు మనము తినే ఆహారము పాడయ్యేదే, శరీరం కోసం తినే ఆహారం. ఈరోజు చూడండి, శరీర ఆహారం కోసం 100,000 కూడా ఖర్చు పెడుతున్నారు మనుషులు.
ఏమండి, దానికోసమే కష్టపడుతున్నారు. మన పెద్దలు కూడా మాట అన్నారు, కోటి విద్యలు దేనికోసం అంటమ్మా? కూటి కోసమే. నిజమే, శరీరం సజీవంగా ఉండాలంటే ఆహారం అవసరమే. అసలు చెప్పాలంటే ఈ భూమి మీద ఆహారాన్ని పుట్టించుకుంది కూడా ఎవరు చెప్పండి? దేవుడే. ఆది కాండంలో మనం చూస్తే మొదటి అధ్యాయాల్లో మనకు కనబడుతుంది, దేవుడే భూమి మీద ఆహారాన్ని పుట్టించారు. మంచిదే. అయితే ఈరోజు భయంకరమైన విపరీతమైన ఆహారాలు పెరిగిపోయి అమ్మా ఎన్ని రకాలంటే ఆ పేర్లు కూడా అర్థం అవట్లేదు మనకి. మీరు ఎప్పుడైనా ఏదైనా పెద్ద రెస్టారెంట్కి వెళ్ళండి, ఇక్కడ ఏ ఆహారాలు దొరుకుతాయని అడగండి, ఒక పెద్ద లిస్ట్ ఒకటి ఇస్తారు, దాన్ని మెనూ అంటారమ్మా. అవి చదవడానికి అరగంట పడుతుంది మనకి, చదివిన తర్వాత అర్థం చేసుకోవడానికి ఇంకో అరగంట పడుతుంది. ఈ లోపల ఆకలి చచ్చిపోతామట. ఏమండి, ఏం తినాలో తెలియక వెనక్కి వస్తాం. ఇదివరకు చెప్పండి చక్కగా కొద్దిగా ఉండేవి, మితంగా చక్కగా తినేవాళ్ళం, ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. చూడండి అమ్మా, అప్పుడు ఆహారాలు తిన్నవాళ్ళు అక్కడ పెద్ద ఆయన ఉన్నారు, ఆయన చూడండి, ఆయన ఎంత ఆహారంగా ఉన్నారు. ఇప్పుడు ఆహారాలు తింటాను యవనస్తులు ఉన్నారు ఇక్కడ, చూడండి అమ్మా, ఆ వెనకాల కూడా కొంతమంది యవనస్తులు ఉన్నారు. ఇప్పుడు ఆహారం, వాళ్ళ బలం వీళ్ళ బలం. ఒకసారి ఇప్పుడు ఆయనకి వీళ్ళకి పోటీగాని పెట్టామనుకోండి, ఎవరు గెలుస్తారు చెప్పండి? మాట వరకు చెబుతున్నాను అమ్మా. ఇప్పుడు ఆయనకి వీళ్ళకి పోటీగాని పెడితే ఆయనతో వీళ్ళు ఎవరు పని చేయలేరు, చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఆహారం చూడండి ఖరీదే, కానీ అందులో బలమేమీ లేదు. వారు తిన్న ఆహారం సామాన్యమైందే, కానీ ఎంత బలం అండి. ఆయనతో మనం పని చేయలేని తెలుసా మీకు? మన ప్రియులు వెంకరాజు గారి విషయం తొందరగా వచ్చింది కాబట్టి చెబుతున్నాను. కాబట్టి వినండి, నిజమే ఆహారం దేవుడిచ్చిందే, కానీ ఏది ఆహారమో అది తినడం మంచిది. వాక్యంలో ఉందమ్మా, ఆహారం కాని దానికోసం రోకలు ఎందుకయ్యా మీరు వ్యర్థం చేస్తున్నారు? ఆహారం కాని దానికోసం రోకలు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు? అమ్మా వినండి, యవనస్తులారు చెబుతున్నాను, ఆహారం కాని దానికోసం ఈరోజు వందలు కాదు వేలు ఖర్చు పెట్టే వాళ్ళు కనబడుతున్నారు. ఈ శరీరం బలంగా ఉండడానికి సామాన్యమైన ఆహారం కూడా పనిచేస్తుంది, విలువైనది, ఖరీదైనది, ఎక్కడెక్కడికో వెళ్ళి తినాల్సిన అవసరం లేదు. కానీ నేను అంటున్నాను, మన ఆత్మ బలపడడానికి మనం ఇవ్వాల్సిన ప్రియులారా ఆహారం ఏంటో తెలుసా? రెండే. మొదటిది వాక్యము, అదే అక్షయమైన ఆహారం. రెండవది సంస్కారపు విందు, ఇది మనుష్య కుమారుడే మీకు ఇస్తాడు అంటున్నారు. నిజానికి దేనికోసం కష్టపడమన్నారమ్మా? ప్రభు వాక్యంలో ఇందాక యోహాను సువార్త 6:27లో క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి అన్నారు. నిత్య జీవము కలుగు చేసే ఆహారం ఒకటి వాక్యం అయితే, రెండవది సంస్కారపు విందు. నిజానికి నేను అంటున్నాను, ఈరోజు వాక్యం కోసం కష్టపడేది ఏమీ లేదు. మనం అమ్మా మంచిగా వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, వెళ్తున్నాం. అలాగే ఇలాంటి మీడియా ద్వారా ఎంతో మంది దైవజనుల వాక్యాలు అలా సెల్ ఫోన్ లో పెట్టుకుంటే విలువగా వస్తున్నాయి. ఇదివరకు ఇలా కష్టపడాల్సిన పని లేదు. మరి క్షయమైన ఆహారం కూర్చుంటే వచ్చేస్తుంది చెప్పండి కదా? ఎంత కష్టపడాలండి ఒక పూట ఆహారం కోసం, ఎంత కష్టపడాలి? అందుకే దేవుడు మీరు పడుతున్నారు కష్టం మంచిదే, కానీ దానికే అంత కష్టపడుతుంటే దీనికోసం ఇంకెంత కష్టపడాలి అంటే మాట దేవుని వాక్యంలో కనబడుతుంది. కాబట్టి వినండి, ఈ అక్షయమైన ఆహారం అనేది మన ఆత్మను బలపరిచేది. దీని గురించి మరి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా చూడండి, ఈ అక్షయమైన ఆహారం గురించిన మాటలే, సంస్కార బిందు గురించి మీరు అవకాశం ఉంటే ఈ మాటలు మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఈ మాటల విషయంలో పిల్లలు యూదులకి ప్రభుకి కూడా చాలా వాదం కూడా జరిగింది, చాలా వాదించబడ్డారు, చాలా వాదన. మీరు ఒక మాట చూడండి, యోహాను సువార్త 6:52లో చూస్తే, యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడు అని ఒకనితో ఒకడు వాదించింది. ప్రభు తన శరీరక్తాల గురించి చెబుతుంటే వాదం బయలుదేరింది. ఈయన ఎలా తినేస్తాడు, అసలు ఈ శరీరక్తాలు ఎలా తినగలం అంటూ చాలా వాదాలు వచ్చాయి. యేసు ప్రభు అక్కడ మాట్లాడుతూ పిల్లరా, మరి పితరులు మన్నా తిన్నారు, కానీ నేనిచ్చే ఆహారము తిన్నవాడు అసలు మరణించడు అని చెప్పేసి ప్రభు ఎంతో చక్కగా పిల్లరా చక్కని మాటలు ఆయన ఆ సందర్భంలో ఇవన్నీ కూడా చూడండి. 49వ వచనం చూస్తే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినో చనిపోయేది, దీనిని తినివాడు చావు పొందినట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము ఇదే, పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, తన శరీరము కొరకు, రక్తము కొరకు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మీ పితరులు 40 సంవత్సరాలు మన్నా తిన్నారు కదా, ఆ మన్నా తిని కూడా వారు చనిపోయారు. కానీ అంతకంటే శ్రేష్టమైన ఆహారం నేను మీకు ఇస్తున్నాను, అదేంటంటే నా శరీరం, నా రక్తం. ఇది మీరు తింటే, త్రాగితే మీరు చనిపోరు, మీరు జీవం కలిగి ఉంటారు అంటూ చూడండి. ఇంకా వివరంగా చూస్తే 53వ వచనంలో,
కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమందు నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునయున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. దేవునికి మహిమ కలుగునుగాక. సంస్కార బిందు కోసం ఎంత అద్భుతమైన మాటలండి. ఈ మాటలు యూదులకు అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్నారు ఈయన శరీరం ఎలా తిన్నిస్తాడు, ఈయన రక్తం ఎలా తాగినిస్తాడు అని అభ్యంతరపడి చివరికి ఏం జరిగిందో తెలుసండి. ఈ విషయం వాళ్ళకి అర్థం కాక ఆయన శిష్యుల్లో అనేకులు ఆయన వదిలి వెళ్ళిపోయారటండి. 12 మంది శిష్యులే కాకుండా యేసయ్యకి ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ మాట 66వ వచనం చదువుదాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. చూడండి, 12 మంది కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళలో చాలా మంది ఆ రోజు నుంచి, ఏ రోజు నుంచి, తన శరీర రక్తాల గురించి, జీవాహారమైన తన శరీర రక్తాల గురించి చెప్పినప్పుడు అర్థం కాక అపార్థం చేసుకుని విడిచి వెళ్ళిపోయారు. ఒక మాట చెప్పండి, యేసయ్యను వదిలి వెళ్ళిపోయారంటే ఏం వదిలేసుకున్నట్టమ్మా? చెప్పాలందరూ. యేసయ్యను వదిలేసి వెళ్ళిపోయారంటే ఏం వదిలేసుకున్నట్టు? నిత్యజీవం వదిలేసుకున్నట్టే, పరలోకం వదిలేసుకున్నట్టే, అసలు వారి మోక్షాన్ని వదిలేసుకున్నట్టే. ఎంత ప్రియులారా దుస్థితి చెప్పండమ్మా. వాళ్ళకి అర్థం కాక, అందుకే దైవజనుల మాట అన్నారు, అర్థం కాని వాటి విషయంలో అపార్థం చేసుకోవద్దు. అర్థం కాకపోతే దేవుణ్ణి అడిగి తెలుసుకోండి అన్నారు. ఈ రోజుల్లో అర్థం కాకపోతే అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. దేవుని సంగతులు అర్థం కాలేదా, పోన్లే దాన్ని ప్రక్కన పెట్టి అర్థమైన దాని గురించి దేవుని స్తుతించండి. చెప్పాలంటే మన జ్ఞానానికి ఈ గ్రంథంలో ఉన్నవన్నీ అర్థమవుతాయండి. అనంత జ్ఞానం కదా, మహాజ్ఞానం కదా దైవ గ్రంథం అంటే. కొంతమందికి అర్థం అవక విభేదాలు, లేనిపోని మాటలు, ఎన్నో అపార్థాలు చేస్తున్నారు. కానీ ఒకటే చెబుతున్నాను, నీకు అర్థమైన దాన్ని నీవు నమ్మి దాన్ని బట్టి స్తుతించు చాలు. అర్థం కాని విషయంలో నువ్వు తలదూర్చొద్దు. కొంతమంది ఇలా అర్థం కాని పట్టుకుని అది అలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది, అలా వాదోపవాదాలు. ఎందుకు చెప్పండి వాదోపవాదాలు? నీకు ఏది అర్థమైందో దాన్ని నమ్ము, దేవుని స్తుతించి, అది దీవెన కదా. ఇక్కడ అర్థం అవ్వలేదు, అర్థం అవ్వక వాళ్ళు ఏం చేశారంటే ప్రభువుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. కనుక ఈ రోజు నేను మీకు ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుని విషయంలో మనం మరిచిపోకూడనిది ఏంటంటే ప్రభు యొక్క శరీర రక్తాలు. ఇదే విషయాన్ని ఒకసారి పౌలు గారు, అపోస్తుడైన మరి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి ఒకసారి చదువుతున్నాను చూడమ్మా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రని ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. చూడండి, ఇది పౌలు గారు చెబుతున్న మాట. ఏ సందర్భం అంటే, కడవరి రాత్రి యేసు ప్రభువారు తన శిష్యులైన వారితో మాట్లాడుతూ, ప్రియులారా, వారికి తన యొక్క శరీర రక్తాలు ఇస్తూ, నా శరీరం తినండి, నా రక్తము త్రాగండి అని చెప్పి ప్రభువు చెప్పిన మాటలు ఉన్నాయి కదా. ఆ మాటల విషయంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, కడవరి రాత్రి యేసు ప్రభువారు చెప్పిన మాట ఇదేంటి? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ శరీరము తినండి. ఇది రొట్టె, కానీ ఇదేంటి? నా శరీరం అని తినండి అన్నారు. ద్రాక్షరసి, ఇది ద్రాక్షరసమే, కానీ ఇది ఏమని మీరు తలంచాలి? ఇది నా రక్తమని త్రాగండి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అన్నారు. మన యొక్క వాక్య వర్తమానం ఏంటంటే, మనము మరువకూడనివి. వింటున్నారండి? మనం మరువకూడని వాటిలో ఆయన శరీర రక్తాలు కూడా ఒకటి. ప్రభు అన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోవడం చేయండి అంటే విచారం ఏంటో తెలుసండి? బాప్టిజం పొందిన వారిలో కూడా అనేకులు క్రమముగా సంస్కార బిందు అందుకోలేకపోతున్నారు. మీరెంతమంది క్రమముగా అందుకుంటున్నారు? అలాగే ఈ వాక్యం వింటున్న వారు ఎంతమంది ప్రతి నెల క్రమంగా మీరు సంస్కార బిందు అందుకుంటున్నారు? ఆలోచించండి. ఒకటే, సంస్కార బిందు క్రమంగా అందుకోవడం లేదంటే అక్షయమైన ఆహారం నీలోకి రావడం లేదు. అక్షయమైన ఆహారం నీలోకి రావడం లేదంటే నువ్వు నిత్య జీవానికి వారసుడవు కాదు. నిత్య జీవానికి వారసుడు కాకపోతే ఇంకా నిత్య జీవం కాకపోతే ఇంకేముంది అమ్మా? నిత్య నాశనం, అదే నరకం. కాబట్టి నిత్య జీవానికి వెళ్ళలేకపోతే నిత్య నరకమే. కాబట్టి అది మనకు వద్దు, నిత్య జీవమే మనకు కావాలి. కాబట్టి దేవుని పిల్లలుగా
మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆహారం ఏంటంటే పిల్లలు, ఒకటి వాక్యం అనే ఆహారము, రెండవది పిల్లల సంస్కారం అనే ఆహారం. అయితే విచిత్రం వాడు చెప్తానమ్మా, అది చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇశ్రాయేలులకి దేవుడు మరి ఇలా విలువైన ఆహారాన్ని వారికి ఏర్పాటు చేశారు. మనం గతంలో కూడా విన్నాం. మరి ఆకాశ ధాన్యం అని పేరు కలిగిన ఆ దేవదూతల ఆహారం అనబడిన మన్నాను దేవుడు 40 సంవత్సరాల వారికి పెట్టారు కదండి. 40 సంవత్సరాల వారికి ఆ మన్నా పెడితే వాళ్ళు దాన్ని ఎంత చులకన చేశారో తెలుసండి. చూడండి అమ్మా, పరలోకము నుండి ఒక విధంగా చెప్పాలంటే ఆకాశం నుంచి కురిసిన ఆ మన్నా వారికి లోపం అయిపోయింది. వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్న ఆ మన్నాను ఎంత తృణీకరించారో, చాలా తృణీకరించారు. ఆ మాటలు వింటుంటే వీళ్ళు చాలా బాధ కూడా అవుతుంది. చూడండి, ఒక్కసారి మనం చూస్తే మరి ఈ యొక్క సంఖ్యాకాండము 21వ అధ్యాయములో మనం చూడగలిగితే 5వ వచనంలో ఒక మాట కనబడుతుందండి. కాగా ప్రజలు దేవునికిని మోషేకుని విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అమ్మా, మన్నాను పట్టుకొని ఏమంటున్నారు తెలుసండి? చవిసారము లేని ఈ అన్నము అంటున్నారు. ఎంత విచారం పిల్లరా! ఇదే సంఖ్యాకాండములో మనం చూడగలిగితే 11వ అధ్యాయంలో పిల్లరా మనం ఒక్కసారి చదివితే 6వ వచనంలో కనబడుతుందండి. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఏమంటున్నారు? మాకు ఈ మన్నా తప్ప ఏమీ లేదంటున్నారు. అసలు నేను మతంలో మీకు చెప్పాను, మన్నా చాలా విలువైనది. మన్నా అంటే ఆకాశ ధాన్యం, మన్నా అంటే దేవదూతల ఆహారం. ఇలాంటి మన్నాను పట్టుకొని ఇది తప్ప మాకు ఏమీ లేదంటున్నారు. ఒక విచిత్రమైన మాట చెప్పనా? వీళ్ళకండి కళ్ళ ముందు మన్నా ఉన్నా వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుందో చెప్పమంటారా? ఒకసారి చూడండి, చాలా విచిత్రంగా ఉంటది. ఇదే సంఖ్యాకాండం 11వ అధ్యాయము ప్రియులారా, మరి 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, వారి మధ్యనున్న మిశ్రమ జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము, ఒకసారి లెక్క పెట్టండమ్మా వాళ్ళు చెబుతున్న మెను. అమ్మా, ఇందాక చెప్పాను కదా, ఆ రెస్టారెంట్కి వెళ్తే మెను ఉంటుందని, వీళ్ళు మెను చెప్తున్నారు. ఒకసారి చూడండి, ఏంటో తెలుసా? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అమ్మా, ఐగుప్తులో తిన్న దెబ్బలు జ్ఞాపకం రావట్లేదు వాళ్ళకి. ఐగుప్తులో దెబ్బలు తిన్నారు లేదా? అమ్మా, ఐగుప్తులో ఏమైనా సుఖం అనుభవించారా? ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పడిన పాట్లు జ్ఞాపకం రావడం లేదు, వారు పడిన శ్రమ జ్ఞాపకం రావడం లేదు. కానీ ఏం జ్ఞాపకం వస్తున్నాయట? వారు తిన్న చేపలు ఉన్నాయి కదా, లిస్టు ఒక 6 వచ్చే లిస్టు. అమ్మా, ఈ 6 గుర్తు వస్తున్నాయట. దేవుడేమో పరలోకము నుండి ఆహారం పెడితే అదేమో చవిసారమైన అన్నం అయిపోయిందట. అమ్మా, ఈ మన్నా తప్ప మాకేమీ లేదంటున్నారు. ఐగుప్తులో వారు తిన్న పిల్లరా చేపలు, ఉల్లిగడ్డలు, ఏమంటే దోసకాయలు ఉన్నాయి కదా లిస్టు, ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయట. చూస్తారు ఎంత విచారం అంటే, పరలోకము నుండి వచ్చిన ఆహారం ఏమో వాళ్ళకి అసహ్యం అయిపోయింది, భూ సంబంధమైన అన్య దేశంలో వారు తిన్న ఆహారం వాళ్ళకి ఎక్కువైపోయింది. మాట చెప్పన, ఎవరేమనుకోకండి. ఈరోజు దేవుని పిల్లలు అనబడిన వారు కూడా ఆదివారపు దినం ఆత్మీయ ఆహారం దొరికే సమయం, మొదటి ఆదివారం సంస్కార బిందు దొరికే సమయం. ఇదే దినాన్న ప్రియులారా, లోకములో ఎక్కడైనా ఎవరైనా విందులు పెట్టుకుంటే, ఏమండి ఎక్కడైనా భోజనాలు ఏర్పాటు చేస్తే ఈ భోజనం మానుకొని ఆ భోజనాలకు పరిగెడుతున్న విశ్వాసులు ఈ రోజుల్లో అన్ని సంఘాల్లో ఉన్నారా లేదా? చెప్పండి అమ్మా, నాకు సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రభువే స్వయంగా ఆహారం పెడుతున్నారు. మన తండ్రి గారు సంస్కార బిందు కోసం ఎన్నో విషయాలు రాశారు. రాజే స్వయముగా వడ్డించును. ఈరోజు మీకు సంస్కారం ఇచ్చేది బహిరంగంగా నేనే, కానీ అంతరంగంగా ఇచ్చేది ఎవరో తెలుసండి? స్వయంగా యేసయ్యే మీకు ఆహారం పెడుతున్నారు, ఆయనే వడ్డిస్తున్నారు. మనం ఎవరైనా ఉదాహరణకి ఒక మినిస్టర్ గారి ఇంట్లో పెళ్లి జరుగుతుంది, భోజనాన్ని పిలిచారు, వెళ్ళాం అనుకుందాం. అక్కడ ఎవరు వడ్డిస్తారమ్మా? మినిస్టర్ గారు కానీ వడ్డిస్తారా? లేదు, ఆయన కూర్చొని ఆర్డర్ ఇస్తాడు. ఏమండి పనివారు వడ్డిస్తారు, క్యాటరింగ్ ప్రత్యేకంగా పనులు ఉంటారు. కానీ అద్భుతం ఏంటి తెలుసా? మన రాజు, ఏమండి మన దేవుడు ఆయనే స్వయంగా మనకు ఆహారం పెడతారు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఆయన శరీరాన్నే మనకు ఆహారం ఇస్తున్నారు, ఆయన రక్తాన్నే మనకు ఆహారం ఇస్తారు. ఇంత విలువైన విందును ఈ రోజు నిర్లక్ష్యం చేసుకుని ఆయా లోక సంబంధమైన విందులు,
లోకములో ప్రియులారా వారు పెడుతున్న ఆహారాలకు వెళ్తూ ఉన్నతమైన భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారండి. అందుకే మీకు ఒక మాట చెబుతున్నాను, మందిరంలో సంస్కారపు విందు ఉన్న దినాన్న బయట ఎన్ని విందులు జరిగినా అవి తర్వాతే. అవసరమైతే ఇక్కడ సంస్కార బిందు అయిన తర్వాత వెళ్ళి చేయండి, పర్వాలేదు. కానీ మొదట అవకాశం దేనికి ఇవ్వాలి? తండ్రి గారు రాశారు. అసలు సంస్కార బిందుకి ఎలా రావాలట? ఆ మాట ఒకటి, ఆ చరణం ఒకటి పాడుకొని ముగించుకుందాం. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, ప్రభువే మన విందు, ప్రభు జతకి సందు, పాప వ్యాధికి మందు, సఫలాందు సంతుష్టి పొందు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. దైవజనుల దేవదాసయ్య గారు రాసిన కీర్తనలో సంస్కార విందుకు ఎలా రావాలట? పరిగెత్తుకొని రావాలి. ఎందుకు? ప్రభువే మన విందు, ఆయనే మనకి విందుగా మారిపోతున్న దినమండి సంస్కార విందు అంటే. ఇంత విలువైన విందు నిర్లక్ష్యం చేస్తామంటే ఆ రోజు మన్నాను తృణీకరించిన ఆ ఇశ్రాయేలీలు తర్వాత చాలా బాధపడ్డారండి. మన్నాను తృణీకరించారు, చాలా బాధపడ్డారు. నేనంటున్నాను, మన్నా కంటే విలువైన ఆహారం అన్నారు కదా, మన్నా తిన్నా చనిపోయారు, కానీ నేనిచ్చు ఆహారం తింటే మీరు చావరు అన్నారు. ఏంటి ఆహారం అంటే ఈరోజు మనం అందుకుంటున్న సంస్కారపు విందు. భక్తి శ్రద్ధలతో అందుకుందాం. పౌలు గారు చెప్పినట్టుగా ఇలా ఆ రొట్టె తీసుకుంటున్నప్పుడు అది శరీరం, అది ఆ శరీరం తీసుకుంటున్నప్పుడు ఆ శరీరం మన చేతులకు రావడానికి ఆయన ఎంత నలిగిపోయారో జ్ఞాపకం చేసుకోండి. రొట్టె గోధుమలతో చేస్తారు. గోధుమ రొట్టెగా మార్చబడ్డానికి పిల్లరా అది నలగగొట్టబడుతుంది, రెండోది కాల్చబడుతుంది. గోధుమ నలగగొట్టబడి పిండి చేయబడి అది కాల్చబడితేనే ఆహారం అయినట్టుగా మన యేసయ్య కూడా మన కొరకు నలగగొట్టబడ్డారు. గురువారపు రాత్రి గెత్సెమనే తోటలో, శుక్రవారం సిలువలో కాల్చబడ్డారు, తన శరీరాన్ని ఆహారంగా ఇచ్చేశారు. అలాగే ద్రాక్షరసం కావాలంటే ద్రాక్ష పళ్ళని ఏం చేయాలి తెలుసా? వాటిని కూడా నలగగొట్టాలి, నలగగొట్టి పిండాలి కదా. యేసయ్య కూడా మన కొరకు గెత్సెమనే తోటలో నలగగొట్టబడ్డారు, ఆ సిలువలో పిండబడ్డారు మన కొరకు. అందుకే ఆయన రక్తాన్ని మనకు పానీయంగా ఇరేస్తున్నారు ఈరోజు. అందుకే సంస్కారం ఎప్పుడు ఎక్కడ తీసుకున్నా వినండి, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది. దైవజనులు మీ చేతిలో రొట్టెని పెట్టినప్పుడు లేదా ప్రభు శరీరం పెట్టినప్పుడు ఇది నా చేతిలోకి రావడానికి నా తండ్రి ఎంత నలిగిపోయారో అని కృతజ్ఞత చూపించండి చాలు. అలాగే ప్రభు రక్తం మీరు తీసుకున్నప్పుడు ఈ రక్తం నా చేతుల్లోకి రావడానికి ఆయన ఎంత పిండబడ్డారో, ఎంత నలిగిపోయారో, ఎంత శ్రమ అనుభవించారో అని కన్నీటితో మీరు అందుకోగలిగారంటే అది మీకు ధన్యత అవుతుంది. లేకపోతే ప్రతి నెల అందుకుంటున్నట్టు వాడుకగా ఏదో రొట్టె రసం తీసుకుంటున్నాం, తీసుకోకపోతే బాగోదు అన్నట్టుగా తీసుకుంటే దానివల్ల ప్రయోజనం. అలాంటి వారిని అన్నారు, చాలా మంది అయోగ్యంగా సంస్కారం తీసుకుంటున్నారట. అయోగ్యంగా తీసుకోవడం అంటే ఏంటంటే అది రొట్టె ద్రాక్షరసం అనుకోవడమే. అది రొట్టె ద్రాక్షరసం అనుకోకూడదు, అది ప్రభు శరీరము ప్రభు రక్తం అనుకొని మనం ఏం చేయగలగాలో తెలుసండి, వాటిని భక్తి శ్రద్ధలతో తీసుకోవాలి. అదే జ్ఞాపకం చేసుకోవడం. ముగిస్తున్నాను కనుక ఈరోజు వర్తమానంలో మనం మరవకూడనది ఏంటో చెప్పుకుంటూ, దేవునిని మరవకూడదని చెప్పుకుంటూ, ఏమండి దేవుణ్ణి మరవకూడదంటూ ఆయన కార్యాల్లో కొన్నింటి గురించి కేవలం అవుట్లైన్స్ చెప్పాను నేను. ప్రార్థనని, వాక్యమని, మందిరమని, సన్నిధని, అలాగే మరి వాక్యం, అలాగే సంస్కార పిందని చెప్పారు. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి మనం మరవకూడనివి ఏంటో దేవుని సంబంధంగా. ప్రభు చిత్తమైతే మరలా వారాల్లో మనకి కూడుకున్నప్పుడు వాటిని గురించి మనం విన్నాము. ఇవాళ మొదటి ఆదివారం గనక సంస్కార బిందు గురించి మీకు చెప్పాలి గనక ప్రభు శరీరాన్ని ఎప్పుడు మర్చిపోకండి, ప్రభు రక్తాన్ని ఎప్పుడు మర్చిపో. ఎందుకంటే అదే మనకి నిత్యజీవము. ఎన్ని పనులున్నా దానికి విలువిద్దాము, విలువిచ్చి ఆ విలువ కలిగిన జీవితం జీవిస్తూ ఆయన రాజ్యానికి వారసులమవుతాం. అట్టి ధన్యత ఈ వాక్యం ద్వారా తండ్రి మనెల్లరకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి నిలవబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. త్రియేక దేవుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నిజమేనాయన, మా జీవితాల్లో నా తండ్రి అనేక మార్లు మమ్మను నాయన పుట్టించిన నీవు ఆశ్రయ దుర్గమై ఉన్నావు.
నిన్ను మేము మర్చిపోతా ఉన్నాం, విసర్జిస్తున్నాం. మర్చిపోవడం కంటే దారుణమైన పని విసర్జించడం. అనేకులు నాయన అనుకున్న మేలు జరగలేదని, వారు కోరుకున్న కోరికలు తీరలేదని, లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టి నాయన పరలోక సంబంధమైన ఆస్తి అయిన నిన్ను విసర్జించుకుంటున్నారు. అయ్యో, అలాంటి వారి మనస్సులు తెరవండి. అలాంటి వారికి జ్ఞానోదయం కలుగజేసి వాళ్ళు ఏం విసర్జించుకుంటున్నారు, వారు ఏం కోల్పోతున్నారు, వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు భూమి మీద ఉండగా చలామణి అయిపోవచ్చు. భూమిని విడిచిపెట్టిన తర్వాత జీవితం ఉంది. ఆ జీవితానికి నువ్వు ఖచ్చితంగా కావాలి అనే సంగతి వారు గ్రహించే కృప ఇవ్వండి అయ్యా. అలాగే నిన్ను కనిన దేవుని నువ్వు మరిచితివి అన్నారు. నిజమే, మీ లోకంలో పుట్టడానికి కారణం మీరే. అలాంటి మిమ్మల్ని మర్చిపోతున్న వారిగా ఉన్నామేమో తండ్రి. అలా నిన్ను మర్చిపోనివ్వకండి. నీ తల్లిదండ్రులనైనా 12 ఏళ్ల వయసులో పండుగకి తీసుకువెళ్ళి వస్తూ నిన్ను మర్చిపోయి వచ్చేసారు తండ్రి. నిన్ను మర్చిపోయి నా తల్లిదండ్రుల వల్ల మేము మర్చిపోకూడదు తండ్రి. నాయనా, నిన్ను ఎప్పుడూ మేము గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన ద్వారా నిన్ను గుర్తుపెట్టుకోవాలి, వాక్యం ద్వారా నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి, మందిరానికి రావడం ద్వారా నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నాయన సంస్కార బిందు ద్వారా నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నేను స్తుతించడం ద్వారా మేము జ్ఞాపకం చేసుకుని నీకు ఎప్పుడూ నాయన కృతజ్ఞత కలిగి ఉండే కృప ఇవ్వండి. అలాగే ఈరోజు సంస్కార బిందు విషయంలో పౌలు గారు జ్ఞాపకం చేసిన మాట, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చెయ్యండి. ఆ రోజు మేడగదిలో నీ శిష్యులైన వారితో మాట్లాడిన మాట పౌలు గారు మరలా జ్ఞాపకం చేస్తూ, మీది నేను ప్రభు వల్ల పొంది తినని చెబుతూ కొరింథీ సంఘంతో మాట్లాడిన మాట ఈరోజు మేము విన్నామయ్యా. నిజమే, శరీరము రక్తము అందుకుంటున్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి, నీ శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి, నీవు మా మీద చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, ఒక తల్లి తన బిడ్డలను ప్రేమించి ఎంతో ప్రేమతో విలువైన ఆహారం సిద్ధం చేస్తుందయ్యా. ఆ ఆహారం తినే బిడ్డ, నా తల్లి దీన్ని ఎంత కష్టపడి తయారు చేసిందో, ఇది నా ఇంటికి రావడానికి నా తండ్రి ఎంత కష్టపడి సంపాదించారో అనే ఆలోచన బిడ్డకుంటే తన తల్లిని ప్రేమించగలుగుతాడు, అది సంపాదించిన తండ్రిని ప్రేమించగలుగుతాడు. ఈరోజు చాలా మంది సంపాదించే తండ్రిని ప్రేమించలేకపోతున్నారు, ఆహారం సిద్ధపరుచిన తల్లిని ప్రేమించలేకపోతున్నారు. మేము నాయన మా తల్లివైనా మా తండ్రివైనా నీవే కనుక నిన్ను మేము మరిచిపోకుండా నీవు మా కొరకు సిద్ధపరిచిన ఈ ఆశీర్వాదపు విందు విషయంలో జ్ఞాపకం ఉంచుకొని మా దైవజనులు చెప్పినట్టుగా ఆసక్తి కలిగి పరిగెత్తుకుని రావాలంటే ఆసక్తి కలిగి ఈ ఆహారం అందుకొని బలపడే భాగ్యం మందరికి దయచేయమని మంచి బోధకుడు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన జీవాహారము జీవజలము నేనేని చెప్పిన యేసుస్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా, విన్న మాటలన్నీ మీ హృదయంలో పదిలపరుచుకోండి. సరే, మన కర్మం ప్రకారం